కష్టాల్లో పాలు పంచుకొని ఎవరు చేయలేని పని చేసినటువంటి మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు పూజ్య బాపూజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని సాధించి శాంతి మార్గంలో ఏదైనా సాధ్యమని నిరూపించినటువంటి పూజ్య బాపూజీ విగ్రహం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఇంజనీరింగ్ విభాగానికి ఒక పేరు ప్రతిష్టని తీసుకొచ్చినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయటం, ఈ రెండు కూడా చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంచుకుని ప్రజల హృదయాల్లో చెరగన ముద్ర వేసినటువంటి మహనీయులు వారిద్దరు. అటువంటి దానికి శ్రీకారం చుట్టినటువంటి లైసెన్స్డ్ ఇంజనీర్స్ వారిని నేను మరొకసారి కూడా అభినందిస్తూ, ఈరోజు మీరందరూ విజయవాడలో 15 రోజుల పాటు వరద బాధితులు ఆదుకోవటానికి, వారిని ఆరోగ్యంగా ఉంచేటువంటి దానికి మీరు పడ్డ కష్టం, ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటి త్యాగాలు పారిశుద్ధ్య కార్మికుల యొక్క త్యాగాలని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని మీరు ఒక రోజు మానేస్తే ప్రజల అనారోగ్యం పాలయ్యి అంటువ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. అటువంటి పని చేసేటువంటి కార్మికులకి ఈరోజు ప్రభుత్వం తరఫున వెళ్లిన కార్మికులందరికీ బట్టల పంపిణీ కూడా శ్రీకారం చుట్టారు. ఆ విధంగా ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ అందరి సహకారంతో మీకు బట్టల పంపిణీ, ఈ 3 కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజు ఏదైతే అక్టోబర్ 1 98% పంపిణీ పెన్షన్ పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. గతంలో వాలంటీర్లు, సచివాలయం అనేక రకాల ఇబ్బందులు పడేవాళ్ళ పెన్షన్ల పంపిణీ. సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటే, అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉంటే, ఏ విధంగా పనిచేయాలనో ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఒక్క రోజులో 98% పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. పని చేసేటువంటి నాయకుడికి, మాటలు చెప్పేటువంటి నాయకుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అనుభవం అవసరం, రాష్ట్రానికి సమర్థత అవసరం, అదేవిధంగా చిత్తశుద్ధి కూడా అవసరం. ఇవన్నీ ఉండబట్టే ఈరోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈరోజు బండి ముందుకు తగ్గుతుంది. 1వ తారీఖు జీతాలు పెన్షన్లు ఇచ్చిన, 1వ తారీఖు మరి 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన, అది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వచ్చిన 100 రోజుల్లో అనేక మార్పులు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి, ప్రజలు ఏదైతే కష్టపడ్డారో గత ప్రభుత్వంలో ప్రజలకు ఇష్టం లేనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక విధానాలని 100 రోజుల్లోనే మార్చి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకి మీ ఆస్తులకి, మీ ఆస్తుల మాన ప్రాణాలకి రక్షణ ఉండాలి. అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఆ విధంగా నిన్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆ విధంగా ఎవరికి వారు ఇది మన చిలకలూరుపేట అని పరిశుభ్రంగా ఉండేటువంటి దానికి అందరూ భాగస్వాములు కావాలి. దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. శానిటేషన్ ఫస్ట్ ప్రయారిటీ, లైట్లు వెలిగించడం సెకండ్ ప్రయారిటీ, మంచినీరు 365 రోజులు ఇబ్బందులు లేకుండా అందించాలి 3వ ప్రయారిటీ. ఆ విధంగా ఈ 3 ముఖ్యమైనటువంటి 4 ఎక్కడైతే డ్రైన్ డిగ్గింగ్ చేస్తున్నాం, ఇది ఇవన్నీ చేయబట్టే మనకు పట్టణంలో ఒక్క చుక్క నీరు లేకుండా పోయింది. ఆ చుక్క నీరు నిలబడకుండా చేసామంటే
పట్టణ ప్రజల సహకారం, మున్సిపల్ అధికారులు కష్టపడి చేశారు. ఇంకా ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. వెనక్కి జరగమంటున్నాం తప్ప ఎవరు నష్టపోవద్దు. ఎంక్రోచ్మెంట్ ఎక్కడ చేసినా వెనక్కి జరగడమే తప్ప ఎవరు జీవనోపాధి కోల్పోవాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాం. ఎక్కడైనా జీవనోపాధి కోల్పోయేటువంటి విధంగా అధికారులు ప్రవర్తించుంటే మా దృష్టికి వస్తే తప్పకుండా వారికి ఎక్కడున్నారో అక్కడే వెనక్కు జరిపి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అందరూ సంతోషంగా ఉండటమే ప్రధాన ఉద్దేశం అని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ.